బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ కవిత. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ కావింగ్స్లో ఫస్ట్ ఎక్కువ ఏం తినాలనిపిస్తుంది తెలుసా? సేమియా చాలా తినాలనిపిస్తుంది. నేనైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కరెక్ట్గా 5 o'clock ఈవినింగ్ 5 o'clock టంగ్ మన గంట కొట్టగానే నాకు సేమియా ఉండాలన్నమాట. మమ్మీ సేమియా అనేదాన్ని. సో మమ్మీ మంచిగా చేసుకొని వచ్చేసేది. సో ప్రెగ్నెన్సీ టైంకి సేమియాకి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఈరోజు మనం దాని గురించి మాట్లాడేసుకుందాము. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో సేమియా తినడం వల్ల పాప పుడుతుందా బాబు పుడుతుందా ఇలాంటి చాలా డౌట్స్ కూడా వస్తాయి. అలాగే సేమియా ఎక్కువ తినడం వల్ల పాప తెల్లగా పుడుతుంది నల్లగా పుడుతుంది ఇలాంటివి కూడా చిన్న చిన్నవి ఈరోజు మనం వీడియోలో క్లారిఫై చేసుకుందాము. అండ్ నాకు అసలు ఇలాంటి థాట్ ఎందుకు వచ్చిందంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వచ్చేసింది అనమాట. నాకు ఎందుకో సేమియా చాలా తినాలనిపిస్తుంది, సేమియా బాగా తింటే పిల్లలు చాలా తెల్లగా పుడతారంట అని. సో మనం సేమియా చేసుకుంటూ మాట్లాడుకుందాము. నేను సేమియా నాకు ఎలా తినాలనిపిస్తుంది, నేను ఎలా చేసుకుంటానో ఈరోజు ఫస్ట్ సేమియా రెసిపీ చూసేసి మళ్ళీ మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ నేను ఏంటంటే సేమియా ఎప్పుడు కానీ నాకు ఎందుకో జ్యూసీగా చాలా ఇష్టము. అసలు గట్టిగా పడిపోతే దగ్గర పడిపోతే అస్సలు నచ్చదు. సో నేను ఫస్ట్ పాలు అనేది పక్కన మంచిగా వేడి చేసేసుకున్నాను. అలాగే ఇంకో గిన్నెలో నెయ్యి వేసేసుకొని సేమియా నెయ్యిలో కాసేపు అలా ఫ్రై చేస్తానన్నమాట. కొంచెం సేమియాకి కొంచెం విడివిడిగా ఉంటేనే సూపర్బ్ ఉంటుంది కదా, అంతా కలిసిపోయి ఉంటే ఏమంత సేమియా మంచిగా అనిపించదు. సో నెయ్యిలో మంచిగా సేమియా మంచిగా వేయించేసుకుంటున్నాను. సో పాలు కూడా పొంగిపోయాయి. సో పాలు బంద్ చేసుకున్నాను ఇంకా పక్కన. నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ వాటర్ వేసుకున్నాను, వెంటనే పాలు వేయట్లేదండి. మనం సేమియాలో ఎప్పుడు కానీ జ్యూసీగా విడివిడిగా ఉండాలి అని అంటే వెంటనే పాలు అస్సలు పోయొద్దు. మొత్తం సేమియా పాలల్లో ఉడకపెట్టొద్దు, అది చాలా దగ్గరికి పడిపోతుంది. ఎన్ని పాలు పోసుకున్నా ఎంత వేడి మీద దించుకున్నా ఒక 10 minutesలో మళ్ళీ దగ్గర పడిపోతుంది అనమాట. సో నాకు ఇప్పుడు వాటర్లో ఆల్మోస్ట్ 90% వరకు సేమియా ఉడికిపోయింది. ఇప్పుడు 11 spoons ఆఫ్ నేను షుగర్ వేశాను. ఒకవేళ మరీ ఎక్కువ షుగర్ నాకు ఇప్పుడు అంత తినట్లేదు అనమాట, దగ్గు వస్తుంది అని. ఎందుకు ఎక్కువ షుగర్ తిని మళ్ళీ దగ్గు తెచ్చుకోవడం అంత అవసరమా అని. సో జస్ట్ 11 spoons వేసుకున్నాను. జస్ట్ నాకు మీడియం షుగర్ ఉన్నంత చూసుకున్నాను అనమాట. మరి ఎక్కువ ఏం కాలేదు, మరి ఏం తక్కువ అవ్వలేదు. సో షుగర్ మొత్తం మంచిగా కరిగిపోయాక దీంట్లో నెక్స్ట్ ఏం వేసేసుకుందామంటే పాలు వేసేసుకుందాము. ఇలా పాలు పోసేసుకున్న తర్వాత కొంచెం ఉడకనివ్వాలి పాలల్లో. ఆల్మోస్ట్ మనకి వాటర్లోనే 80 to 90% ఉడికిపోయింది. ఒక 10% వరకు ఉడకనిద్దాము. ఇంకా ఉడికిపోయింది. నేను స్టవ్ ఆల్రెడీ ఆఫ్ చేసేసాను నేను సేమియాది. సో ఇంకో చిన్న కడాయిలో నెయ్యి వేసేసుకొని దాంట్లో కాజు అండ్ కిస్మిస్ మంచిగా అలా వేపేసుకొని ఆ కాజు అండ్ కిస్మిస్ నెయ్యితో పాటు దీంట్లో యాడ్ చేసేసుకుంటాను. ప్రెగ్నెన్సీ టైంలో నెయ్యి తినండి, నో ప్రాబ్లం. మన బోన్స్కి అలాగే మన పొట్టలో ఉన్న బేబీ బోన్స్కి చాలా 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 మంచిదండి. నెయ్యి అనేది ఫ్యాట్ అస్సలు కాదు. నెయ్యి తినడం వల్ల ఫ్యాట్ అయిపోతాము, లావ్ అవుతాము, ఆల్రెడీ లావ్ ఉన్నాము, ఇంకా లావ్ అయితే కష్టమవుతుంది, నార్మల్ డెలివరీ అవ్వదేమో అని అట్లా అస్సలు ఊహించుకోకండి. నెయ్యి అసలు ఫ్యాట్ కానే కాదు. మన తెలుగు వాళ్ళు అట్లా అనుకుంటారు కానీ గుజరాత్లో అసలు నెయ్యి లేనిది వాళ్ళు ఏది వండుకోరు. ఎంత గట్టిగా ఎంత స్లిమ్గా ఎంత బాగుంటారో. సో ఇది వేసేసుకున్న తర్వాత దీనిపైనుంచి నేను ఇలాచీ పౌడర్ వేసేసుకున్నాను. సో ఆల్మోస్ట్ డన్. ఇంకా మంచి గిన్నెలో వేసుకొని ఇంకా నేను ఎంజాయ్ చేసేస్తాను రెసిపీ. ఇది మన సేమియా అన్నమాట. మంచిగా గిన్నెలో వేసేసుకున్నాను. ఇప్పుడు నేను తినేస్తాను ఇంకా.
అమ్మకి అలాగే పాపకి బాబుకి సంబంధం అనమాట. యాక్చువల్కి సేమియా తినడం వల్ల బాబు పుడతాడు, సేమియా తినడం వల్ల ఫుల్ వైట్గా అవుతారు, ఇట్లా అస్సలు గెస్ట్ చేయకండి. బికాస్ మనకి ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ టైంలో అప్పుడప్పుడు హాట్ తినాలనిపిస్తుంది, అప్పుడప్పుడు స్వీట్ తినాలనిపిస్తుంది. మనకి పక్కన షాప్లో కరెక్ట్గా టైంకి ఏం అవైలబుల్ దొరుకుతుంది, సేమియా దొరుకుతుంది. సో 15 మినిట్స్లో మనం రెడీ చేసుకొని తినేయచ్చు అనమాట. సో వెంటనే తినాలనిపిస్తుంది కదా మనకి స్వీట్స్ అనేవి. సో తొందరగా తెచ్చుకొని వేడిగా తినాలనిపిస్తుంది. మనకి స్టోరేజ్ స్వీట్స్ కూడా నచ్చవు ప్రెగ్నెన్సీ టైంలో. ఒకటేసారి తెచ్చుకొని స్టోరేజ్ చేసుకుంటాం కదా లడ్డు కానీ అలాంటివి కాకుండా వేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను చూసారు కదా జ్యూసీగా తినాలనిపిస్తుంది నాకు చాలా అని ప్రెగ్నెన్సీ టైంలో. సో అలా కరెక్ట్గా మనకి ఏం దొరుకుతుంది, సేమియానే దొరుకుతుంది. అండ్ కలర్ వచ్చేసి సేమియా బాగా తింటే కలర్ బాగా వస్తారు, ఫుల్ వైట్గా పుడతారు అని అంటారు. అట్లా అస్సలు అనుకోకండి. కలర్ అనేది ఏదైనా మదర్ అండ్ ఫాదర్కి సంబంధించిన బట్టే వస్తుంది బేబీ కలర్ అనేది. సో ఇదే. సో మీకు వీడియోలో ఏమైనా డౌట్ అనిపించినా ఎలా అనిపించినా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్. చెప్పు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉంటే వాళ్ళతో ఈ న్యూస్ షేర్ చేసుకోండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.